హాయ్ అండి, వెల్కమ్ టు స్వరా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజైతే చికెన్ పులావ్ ఎలా చేయాలో సింపుల్గా పద్ధతిలో చూపిస్తానండి. చాలా ఈజీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలండి, నేను ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి. నేనైతే కొంచెం స్పైసీ తక్కువ తింటామేమో, అందుకే తక్కువ వేసాను. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నానండి. నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను. దీనివల్ల టేస్ట్ అని బాగుంటుంది, ముక్క మెత్తబడుతుంది. మనకు తినేటప్పుడు బిర్యానీలో హార్డ్ అవుతుందండి ముక్క, అలా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. కొద్దిగా అల్లం పేస్ట్, మనకు చెక్క, మొగ్గ, లవంగాలు, కొద్దిగా ఒక 2 గడ్డలు తీసుకోండి, అంతే. ఆనియన్స్, ఆయిల్ వేడిన తర్వాత మసాలా వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినాక కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ వేసేసుకుందాం. ఇక్కడ అల్లం పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ వేసేస్తాను. చికెన్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ వస్తుందన్నమాట. ఆ వాటర్ పోయేదాకా అలాగే ఫ్రై చేసుకుందాము. ముక్క అనేది ఉడకాలి. ముక్కను ఒకసారి బాగా కలుపుకోండి. ముక్క ఉడికిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసానండి. ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది, అందుకని. ఇప్పుడు ఇందులోకి నేను బిర్యానీ మసాలా, ధనియాల పొడి వేసుకున్నాను. తర్వాత దాంట్లోనే పెరుగు కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వీటన్నీ కూడా మసాలాలని ముక్కకు పట్టేదాకా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం రైస్ వేసేసుకుందాము. నేను వేడి నీళ్ళు కాయకుండాను ఒక్కోసారి స్పీడ్గా అవ్వాలని చేత్తో అంటే ఫింగర్తో పెట్టి బియ్యం కూడా వేసేస్తానండి. అలాగే మనం ఎట్లయితే అత్తేసి పెట్టుకుంటామో అలాగే. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి దానికి మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్ ఇస్తే అయిపోతుందండి. మనకు రెడీ అయిపోతుంది బిర్యానీ అనేది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.